కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. సో మనం అంబేద్కర్ గురించి మనకు తెలుసు, ఇతను ప్రపంచంలోనే అతి ప్రముఖుడు. ఇతను మన ఇండియాకి మంచి రాజ్యాంగాన్ని రాసి మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అంబేద్కర్ అనే వ్యక్తి ఆ రోజు తను ఎదుర్కొన్న వివక్షలు లేకపోతే తన పేదరికాన్ని అడ్డుగా పెట్టుకొని ఇది నాకెందుకులే అని చెప్పేసి అనుకుంటే మన సమాజంలో ఈరోజు మనం ఇలా ఉండకపోయే వాళ్ళం కావచ్చు. అతను మనకు ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం గురించి, అణగారిన వర్గాల గురించి, వాళ్ళకి అందరితో పాటు ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పేసి ప్రతి దానిపైన మంచి అవగాహన తీసుకొచ్చి ఈరోజు మనకి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. సో అతని యొక్క ఆశయాలను, అతని యొక్క అన్నింటినీ కూడా మనము యువత ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకి నిన్నటి నుండి సాటర్డే వరకు అలైవ్ అని చెప్పేసి క్యాంపెయిన్ స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నిన్న రోజు మనం గ్రామసభ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ గ్రామసభలో సర్పంచ్ అధ్యక్షతన ఒక 9 మంది సభ్యులతో మనం ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక ఓటు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి, మోటార్ వాహన చట్టంలో ఉన్న ప్రతి ఒక్క రూల్ని కూడా అందరూ కూడా పాటించాలని చెప్పేసి ఈరోజు ఓటు తీసుకోవాలని చెప్పేసి మనకి ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఒక ఓటు తీసుకుందాం. సో ఓటు తీసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకున్నాను. ఎవరైనా సరే రోడ్డు పైకి వస్తున్నారంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మినిమం స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలో అంతే మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా ఓవర్ స్పీడ్కి వెళ్ళకండి, ఎందుకంటే ఎఫెక్ట్ మనకే అవుద్ది. సో నేను నైట్ కూడా ఒక యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఓవర్ స్పీడ్తో ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి సివియర్ ఇంజరీస్ కూడా అవ్వడం జరిగింది. సో మనం అట్లాంటి ప్రమాదాల బారిన పడొద్దు అంటే మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని రోడ్ పైకి వస్తే మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ఓట్ తీసుకుందాం.